ముందుగా నా పేరు రామతీర్థం అమరేష్. నేను బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ రోజున కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు గ్రామంలోన దళిత భూముల్ని కబ్జాలకు గురవుతున్నారని కొంతమంది దళితులు మా సంఘం దృష్టికి, అదేవిధంగా ప్రజా సంఘాల దృష్టికి తీసుకువస్తే మా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాధితులను కలుపుకొని ఆలూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా భారీ నిరసన చేపట్టడం జరిగింది. ముందుగా 1916-17 సంవత్సరంలో ఆలూరు రెవెన్యూకి చెందిన 791A అనే సర్వే నంబర్లోన 3 ఎకరాల 16 సెంట్లు అప్పుడు ప్రభుత్వం ఎస్సీ మాదిగ కులస్తుడైనటువంటి నరసప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం పట్టా కల్పించింది. నాటి నుండి నేటి వరకు నరసప్పకు సంబంధించిన వారసులు ఆ భూమిలో హక్కుగా ఉండి వివిధ పంటలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు బీపీఎల్ కుటుంబానికి చెందిన వాళ్ళు. నరసప్ప 1916లో ఒక్కడైతే ఇప్పుడు వాళ్ళ వారసులు మొత్తం 100 మంది అయినారు. మరి ఆ భూమిలో నరసప్ప కుటుంబీకులు ప్రమేయం లేకుండా 2008-2016 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు కాసులకు కకృతిపడి మరి మోసపూరితంగా చట్టవిరుద్ధంగా మరి ఆన్లైన్ అడంగాల్లో వేరే వ్యక్తికి, రాజన్న అనే వ్యక్తికి అడంగాలు ఎక్కించి డూప్లికేట్ పట్టా ఇచ్చి వీళ్ళని మోసం చేయడం జరిగింది. మరి వీరికి ఆ విషయం తెలిసిన వెంటనే అప్పుడు ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని, మరి అదేవిధంగా కలెక్టర్ గారికి వీళ్ళకి జరిగిన అన్యాయం నిమిత్తం రిప్రజెంటేషన్ ఇస్తే మరి ఆర్డీఓ గారు కూడా వాళ్ళు పట్టాను క్యాన్సిలేషన్ చేసిన అసలైన వారసులు నరసప్పకు చెందిన వాళ్ళని కూడా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా వీరికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇంతటితో ఊరుకునేకుండా వైసీపీ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి దళారులు సహకార ప్రోద్బలంతో అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎన్ఆర్జీఎస్, టీఏలు వీళ్ళంతా కలిసి ఆ భూమిపైన స్కెచ్ మంజూరు చేపించి అప్రూవల్ లెటర్లు ఇచ్చి మరి విలేజ్ పార్కు ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దళితుల భూములే కావాల్సి వచ్చిందా? దేవాలయాలకి, దేవుళ్ళకి దళితుల భూములే కావాలా? మళ్ళీ విలేజ్ పార్కు దళితుల భూములే కావాలా? వందలాది వేలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు దండిగా ఉన్నారు ఈ ప్రాంతంలో. వారి భూమిని ఆక్యుపై చేసుకోవచ్చు కదా అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి పొట్టకూటి కోసం బతికే మా బీపీఎల్ కుటుంబాల వ్యక్తుల భూములు మీరు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏమయ్యా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మీరు గతంలో ఏ విధంగా లెటర్ పాస్ చేసినారు? మరి అక్కడ ఉన్నటువంటి ఎంజాయ్మెంట్లో ఉన్నటువంటి నరసప్ప వారసులకు మీరేమైనా డిమాండ్ నోటీస్ ఇచ్చారా? అంతేకాకుండా వాళ్ళని పిలిపించి ఏమైనా పీస్ కమిటీ ఏర్పాటు చేశారా? ఇవేమీ లేకుండా కేవలము ఎస్సీలను అణిచివేయాలనే ఒక కుట్రబుద్ధితో మీరు ఆంజనేయ స్వామి విగ్రహానికి 25 సెంట్లు, విలేజ్ పార్కు 2.5 ఎకరాలు ఏ విధంగా మంజూరు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ ఆంజనేయ స్వామి పక్కలో గల భూమికి సుమారుగా ఎకరానికి 3 కోట్లు 6 కోట్లు నికర విలువ పలుకుతూ ఉంది. అంటే దళితుల భూములు కోట్లలో పోకూడదా? మీరే ఆక్యుపై చేసుకోవాలా? మీకు డబ్బులు ఎక్కువ వచ్చేసరికి వాళ్ళ భూమిని కబ్జా చేయాలని మీరు పన్నాగం పన్నినారా అనే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ భూమిలో ఆంజనేయ స్వామి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. ఏవండి రెడ్డి గారు, ఇది మంచిది కాదు. మీరు మానుకోండి. దళితులను బెదిరింపులకు గురి చేస్తే మీరు దళితులంటే ఏమో చూస్తారని కూడా ఈ సందర్భంగా నేను శ్రీనివాసరెడ్డికి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తక్షణమే వీటిని అన్నిటిని రద్దుపరిచి అడంగలారు వారు నరసప్ప కుటుంబీకులకి ఎక్కించి వీళ్ళకి న్యాయం చేయాలని కూడా తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో దళితులంతా, బీసీలంతా ఏకం చేసి వేలాది మందితో ఆలూరుని ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్. జై భీమ్. జై భీమ్. దేవాలయాలు నిర్మించేటప్పుడు కేవలం దళితుల భూములే కాదు, అనేక రకాలుగా రెడ్లు భూములు ఉన్నాయి, మరి సంపన్న భూములు ఉన్నాయి. సంపన్న వర్గానికి చెందినటువంటి లక్షల ఎకరాలు, వేల ఎకరాల భూములు ఉన్నాయి. మాకు ఈ గత కొన్ని వేల సంవత్సరాల నుంచి భూములు లేక వలసలు పోతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి అక్కడ గుడి కట్టడానికి దళితుల భూములే కావాలన్నది చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కాబట్టి అధికారులు కూడా వాళ్ళకి ఎన్ఓసి నోటీస్ ఇవ్వకుండా, ఏమాత్రం వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళ భూములు లాక్కొని అక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టేసి మరి ఆ గుడితో పాటు అక్కడ ఉన్నటువంటి 2 ఎకరాలు మరి ప్రభుత్వ పార్క్, ఒక గ్రామ పార్క్ ఏర్పాటు చేసి ఈ రకంగా వాళ్ళకి భూములు కబ్జా చేస్తూ ఉంటే మరి అడగనికి పోతే కూడా వాళ్ళని దౌర్జన్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి గుడి పెద్ద అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి వాళ్ళని బెదిరించడము, రకరకాలుగా చేసే దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి చర్యలు కనపడుతున్నాం. కాబట్టి వాళ్ళకి అండగా మేము ఉంటాం, దళిత సంఘాలు అండగా ఉంటాం, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అధికారులు కనుక వెంటనే స్పందించకపోతే వాళ్ళ భూమిని, వాళ్ళకు మిగిలిన భూమి అయినా
పోయిన భూమి ఎలాగో పోయింది, అది రాదు కాబట్టి గుడిని మనము ఏ రకంగా మార్చలేము కాబట్టి ఖచ్చితంగా మిగిలిన భూమి అయిన వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఒక గ్రామ పీస్ కమిటీ ఏర్పాటు చేసి ఆ భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయ్యి, అలాగే ఆ గుడిలో వచ్చేటువంటి ఆదాయం వాళ్ళ కుటుంబీలకి అందులో ఒక ఇద్దరు ముగ్గురికి కనీసం ఒక 5 మందికైనా అక్కడ ఒక ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉద్యోగం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసప్ప, మాలమార్ రాష్ట్ర కార్యదర్శి. నానా రకాలుగా ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి సార్. మీరు తక్షణమే విజిట్ చేసి క్యాన్సిల్ చేసి వీళ్ళ పేరు మీద అడగల ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళని ఎన్ఓసి కూడా ఇవ్వకుండా మీకు కావాలంటే మొత్తం మా దగ్గర డేటా ఉంది సార్, జిరాక్స్ చేసి ఇస్తాము. ఇది కాదమ్మా, నేను ఇచ్చినాను కదా. ఒకటి చూపిస్తాను సార్. ఒకటి ఎక్స్ట్రా సెట్ ఉంటే ఒకటి మేము జిరాక్స్ చేసి తెస్తామది తీసుకురండి. ఆర్డీఓ కాపీ ఉంది సార్, క్లియర్ అర్థమవుతుంది. అన్నీ అండి స్టడీ చేస్తాం సార్, తీసుకురండి. ఇది ఒకటే తొందరగా మీకు న్యాయం చేయాలి. అది ఇంకోటి సార్, ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కానీ ఎంఈఓ వాళ్ళు కానీ పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఆలూరు మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దేవుళ్ళ పేరుతో మాదిగల భూములు లాక్కోవడం, దేవుళ్ళ పేరుతో మాదిగల భూములు లాక్కోవడం, అక్రమంగా డీపట్టాలు పుట్టించిన మండల ఎంఆర్ఓపై తక్షణమే, అక్రమంగా డీపట్టాలు పుట్టించిన ఎంఆర్ఓపై చర్యలు వెంటనే. పోరాడతాం. నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రక్షణ కల్పించాలి దళిత భూములకు వెంటనే, రక్షణ కల్పించాలి దళితుల భూములకు వెంటనే, రక్షణ కల్పించాలి దళితుల భూములకు వెంటనే. పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు. బహుజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఆలూరు బిఎస్ఎస్ కమిటీ వర్ధిల్లాలి. ఆలూరు బిఎస్ఎస్ కమిటీ పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం చేయేంత వరకు తొలగించాలి అక్రమంగా ఎక్కించిన హెచ్ రాజప్ప ఖాతా నంబర్ను వెంటనే తొలగించాలి. అక్రమంగా ఎక్కించిన రాజప్ప ఖాతా నంబర్ను వెంటనే ఆన్లైన్ చేయాలి. నరసప్ప కుటుంబీకులకు వెంటనే రద్దు చేయాలి. విలేజ్ పార్కును వెంటనే నరసప్పకు సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసిన విలేజ్ పార్కును వెంటనే నరసప్ప భూమిలో ఏర్పాటు చేసిన విలేజ్ పార్కును వెంటనే నరసప్ప కుటుంబంలో ఏర్పాటు చేసిన విలేజ్ పార్కును వెంటనే పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వర్ధిల్లాలి. ఆలూరు దళిత ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఆలూరు దళిత ప్రజా సంఘాల ఐక్యత. పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మాదిగ నరసప్ప కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రక్షణ కల్పించాలి దళితులకు వెంటనే రక్షణ కల్పించాలి దళితుల భూములకు వెంటనే